హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీధర్ ఏ తెలుగు ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మీకు హిగ్స్ఫీల్డ్ యొక్క నానో బనానా ప్రో గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నానో బనానా ప్రో అంటే ఏంది? ఒక శక్తివంతమైన, వేగవంతమైన, ఒక తెలివైన ఒక ఏఐ ఇమేజ్ మోడల్ అన్నట్టు. ఈ హిగ్స్ఫీల్డ్ లో ఉన్న నానో బనానా ప్రో అనేది గూగుల్ ఫ్లాగ్షిప్ జనరేషన్ మోడల్ ఇది. అయితే ఈ గూగుల్ యొక్క ఫ్లాగ్షిప్ మోడల్ని తీసుకొని వీళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసి వాళ్ళ యొక్క సొంత టెక్నాలజీ ఉపయోగించి క్లారిటీ అవ్వచ్చు, లేకపోతే ఇమేజ్ ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు, రెండరింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. సో ఈ గూగుల్ ఫ్లాగ్షిప్ మోడల్ని తీసుకొని వాళ్ళు సొంతంగా ఏం చేస్తారంటే క్లారిటీ అవ్వచ్చు, రెండరింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు, 4K క్లారిటీ అవ్వచ్చు, అదనంగా వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చేశారు. ఇది ఇంకా శక్తివంతమైనటువంటి హిగ్స్ఫీల్డ్ యొక్క నానో బనానా ప్రోగా తయారైపోయింది. అసలు ఇలా కొత్తగా ఏమున్నాయి అనేది మాట్లాడుకుందాము. దాని తర్వాత ఎగ్జాంపుల్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకు 1K క్వాలిటీ, 2K క్వాలిటీ, 4K క్వాలిటీలో కూడా ఉన్నాయి. మీకు ఇమేజెస్ మాత్రం చాలా షార్ప్గా హై క్వాలిటీలో ఉంటాయి. మంచి రెజల్యూషన్, 4K రెజల్యూషన్తో మీరు ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. ఓల్డ్ పిక్చర్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా మనం 4Kకి అప్ స్కేల్ చేసుకోవచ్చు. దీంట్లో హెడ్లైన్స్, లోగోస్, యూఐ లేబుల్స్ కానీ, టెక్స్ట్ కానీ, ప్యాకేజ్ మీద ఉన్న వర్డ్స్ కూడా చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 cups 2 books అని చెప్పేసి కౌంట్లని నిజంగా అర్థం చేసుకొని ఆ ఇమేజ్ జనరేషన్ అనేది చేస్తుంది. మనకు డయాగ్రామ్స్ వచ్చేసు, చార్ట్లు అవ్వచ్చు, సమీకరణాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకు క్లారిటీగా, ప్రతిది కూడా చాలా లాజిక్గా వస్తుంది. స్మార్ట్ విజువల్ రీజనింగ్ అన్నట్టు. ఇందులో ఏం చేశారంటే వాళ్ళు ఫేస్ కంట్రోల్లో కూడా చాలా చేంజెస్ చేశారు. ఏం చేశారంటే ముఖంలో ఎక్కడ వంకర తింకర లేకుండా ఒక ఫేస్ తీసుకొని రకరకాల ఇమేజెస్ జనరేట్ చేయడము, రకరకాల ఇమేజ్ జనరేట్ చేసిన ఎక్కడ కూడా పొరపాట్లు లేకుండా చేయడం అనేది హిగ్స్ఫీల్డ్లో ఉన్న నానో బనానా ప్రో స్పెషల్ అని చెప్పొచ్చు. డేటా అవేర్ ఇమేజెస్ కూడా చాలా మంచిగా జనరేట్ చేస్తుంది. వైట్ బోర్డ్ కానీ, ఇన్ఫోగ్రాఫిక్స్ కానీ, పాయింట్స్ కానీ, సంఖ్యలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా నీట్గా ఎక్కడ మిస్టేక్స్ లేకుండా మనకు జనరేట్ చేసి చూపిస్తుంది. స్ట్రాంగ్ ప్రాంప్ట్ ఫాలోయింగ్ అంటే ఇదేంటంటే మనకు సంఖ్యలు అవ్వచ్చు, రంగులు అవ్వచ్చు, నీట్గా అర్థం చేసుకొని నువ్వు చెప్పినట్టు పక్క ఫాలో అయిపోతుంది. అంటే చాలా సార్లు మనం ఈ హిగ్స్ఫీల్డ్ నానో బనానా ప్రోలో మనం రీజనరేట్ చేయాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది. అసలు ఈ హిగ్స్ఫీల్డ్ నానో బనానా ప్రో అని ఎవరెవరి కోసం పనిచేస్తుంది, చాలా మందికి అసలు ఎవరెవరికి పనిచేస్తుంది, ఎవరు ఉపయోగించుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయని క్లియర్గా మాట్లాడదాం. ప్రొఫెషనల్ డిజిటల్ ఆర్టిస్టులు, అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ టీంలు, బ్రాండ్ అండ్ ప్యాకేజింగ్ డిజైనర్లు, థంబ్నెయిల్ అండ్ పోస్టర్ క్రియేషన్ చేసేవాళ్ళు, ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియో క్రియేటర్స్, యూఎక్స్ అండ్ యూఐ డిజైనర్లు, క్రియేటివ్ అండ్ ఏజెన్సీ స్ట్రీమ్లు, వీళ్ళందరికీ కూడా చాలా హిగ్స్ఫీల్డ్ నానో బనానా ప్రో అనేది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినా కదా, ఇవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్తో సహా కొన్ని ఇమేజెస్ తీసుకొని ఎట్లా జనరేట్ చేస్తుంది, ఎట్లా 4Kలో కన్వర్ట్ చేస్తుంది, మనం ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేసింది, అసలు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది మనం క్లియర్గా మనం ప్రాంప్ట్లు జనరేట్ చేసి మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు వీడియో. గైస్ ఇప్పుడు మనం ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి వచ్చినాం కదా గైస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, హోమ్ పేజ్ మనకి ఈ విధంగా ఉంటుంది. హిగ్స్ఫీల్డ్ అనేది వెబ్సైట్ మనకి ఈ విధంగా ఉంటుంది. మనం ఈరోజు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కేవలం ఇక్కడ నానో బనానా గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవాలి. సో ఇది గూగుల్ ఫ్లాగ్షిప్ మోడల్ సంబంధించినటువంటి మోడల్ ఇది. సో వీళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసి నానో బనానా ప్రో అండ్ బెస్ట్ 4K ఇమేజ్ మోడల్ ఎవర్ అని ఇచ్చారు. సో నిజంగా అది ఎవరిలాగా పనిచేస్తుందా లేదా మనం చెక్ చేద్దాము. ఇందులో స్పెషల్ ఏంటంటే మీకు అన్లిమిటెడ్గా ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఇమేజ్ జనరేట్, అది కూడా 4K క్వాలిటీలో. గైస్ ఇప్పుడు మనం కార్ ఇమేజ్ ఒకటి అప్లోడ్ చేస్తున్నా. ప్రాంప్ట్ ఇచ్చేయండి, టేక్ దిస్ కార్ అపార్ట్ ఇంటూ స్మాల్ పార్ట్స్ అని చెప్పేసి ఇచ్చేయండి. ఈ కార్ యొక్క ఏదైతే యాక్సెసరీస్ ఉంటాయో ప్రతి చిన్న పార్ట్ కూడా మనకి డివైడ్ అయితే ఒకసారి చూడండి మీరు. ఇక్కడ నేను అన్లిమిటెడ్ అని నొక్కేస్తున్నా. ఇక్కడ మీరు 16:9 రేషియో, ఆస్పెక్ట్ రేషియో పెట్టుకోండి. ఇక్కడ 4K అంటే 4K, మనకి 1K అంటే 1K, ఇట్లా ఫాస్ట్గా ఎట్లా కావాలంటే అట్లా అల్ట్రా హైయెస్ట్ డీటెయిల్డ్ 4K పెడుతున్నా నేను. జస్ట్ అన్లిమిటెడ్ అని నొక్కండి. ఎంత అద్భుతంగా మనకు వచ్చిందో, అన్బిలీవబుల్గా ఉంది. ఒక్కొక్క పార్ట్, స్పేర్ పార్ట్స్, ప్రతి పార్ట్ కూడా మనకు డివైడ్ చేసి అక్కడ మంచిగా సెట్ చేసి పెట్టింది చూడండి. ఆ కార్లో ఉన్న ప్రతి పార్ట్, ఆ టైర్లు అవ్వచ్చు, ఆ ఫ్రేమ్స్ అవ్వచ్చు, అవుట్పుట్ లుక్ కూడా అన్బిలీవబుల్గా వచ్చింది. రియలిస్టిక్గా చాలా సూపర్ డీటెయిల్గా వచ్చింది అండ్ అబ్సల్యూట్లీ సినిమాటిక్గా వచ్చింది. నెక్స్ట్ మనం ట్రై చేద్దాం. ఇక్కడ మనం ఆల్రెడీ ఇచ్చినాం కదా, జస్ట్ అన్లిమిటెడ్ అని నొక్కండి. నొక్కంగానే మనకి మళ్ళీ 4Kలో మనకి ఇక్కడ 16:9 చూడండి, మొత్తం డీకన్స్ట్రక్షన్ చేసేసింది. కార్ని ఎక్కడికక్కడ తీసేసి మొత్తం లోపల అసలు ఏముంది ట్రాన్స్పరెంట్గా మనకు క్లియర్గా ఏమేమి వైర్లతో సహా, టైర్లతో సహా, బాడీతో సహా లోపల ఇన్సైడ్ ఏమో కూడా బయట పెట్టేసింది మొత్తం కూడా. రియల్లీ ఆసమ్. ఇక్కడ కింద కనిపిస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా,
ఇప్పుడు హిందీలో ఉన్నది మనకు ఇంగ్లీష్లో కన్వర్ట్ కావాలని చెప్పేసి నేను ఇస్తున్నాను. ఇప్పుడు ఏదైతే హిందీలో ఉందో ఆ హిందీలో ఉన్న ప్లేస్లో మనకి ఇంగ్లీష్లో మనకు డిస్ప్లే అవుతుంది. గైస్ చూడండి ఎంత బాగా మనకు కన్వర్ట్ చేసి ఇచ్చిందో చూడండి. హిందీ స్టోరీ, ద ఐడెంటిటీ ఆఫ్ టైమ్ అండ్ ద మెలోడీ ఆఫ్ క్రియేషన్, రోహిణి అగర్వాల్. ఎంత అద్భుతంగా హిందీలో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇంకా హై రెజల్యూషన్లో 4Kలో కన్వర్ట్ చేసి ఇచ్చింది. అవుట్పుట్ చూడండి ఎంత ప్రొఫెషనల్గా కనిపిస్తుందో. వచ్చేసి షో ఏ స్క్రీన్ షాట్ ఫ్రమ్ గూగుల్ మ్యాప్స్ విత్ ఎ ఇమేజ్ ఆఫ్ దిస్ ప్లేస్ విత్ ఎ ఫోటో అండ్ ఇట్స్ కోఆర్డినేట్స్ అని ఉంది. గూగుల్ మ్యాప్లో లొకేషన్ ఎక్కడ ఉంది ఏందని అడిగితే క్లియర్గా ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. సో ఇట్లా ఈ విధంగా మీకు నచ్చినట్టుగా మీరు ఏది కావాలంటే అది మనము జనరేట్ చేసుకోవచ్చు. ఒక లీఫ్ మీద ఒక వాటర్ డ్రాప్ ఉంది. 100x జూమ్లో చూస్తే ఏ విధంగా అవుట్పుట్ వస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం. 100x జూమ్ అంటే చూడండి ఎంత క్లారిటీగా, చాలా నీట్గా ఆ వాటర్ డ్రాప్ని 100xలో చూపిస్తుంది మనకు. చూడండి ఎంత క్లారిటీగా అవుట్పుట్ చూడు ఎంత బాగుందో. ఏదైతే ఈ పర్సన్ ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. పర్సన్ నార్మల్ ఫోటో ఎలా ఉందో మనకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో చూపిస్తా. సపరేట్గా మనం కొన్ని థింగ్స్ ఇచ్చాము. నేను పింక్ కలర్ అయితే స్వెటర్ తీసుకున్నాను. స్వెటర్ వచ్చేసింది, క్యాప్ వచ్చేసింది, బ్లాక్ కలర్ ప్యాంట్ వచ్చేసింది, బ్యాగ్ వచ్చేసింది, స్పెక్స్ వచ్చేసినాయి. ఇలా ప్రతిదీ కూడా మనం ఏదైతే ఇచ్చినామో అవన్నీ కూడా ఒక పర్సన్కి యాడ్ చేసేసింది. అది కూడా చాలా రియలిస్టిక్గా, ఎక్కడ కూడా ఫేక్ అన్నట్టుగా ఎక్కడ కనిపిస్తలేదు. సీట్లు, టైర్లు, నట్ బోల్ట్స్, లోపల ఇంటీరియర్స్ కానీ అన్ని ఇంజన్ సామాన్ మొత్తం టోటల్గా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇలా చేయాలంటే మామూలు విషయం కాదు. ఇంత రియలిస్టిక్గా, ఇంత చూడడానికి చాలా ప్రీమియం. మీరు కూడా ట్రై చేయండి గైస్. ఇంత మంచి ఆప్షన్స్ హిక్స్ఫీల్డ్లో ఉన్నాయంటే నేనే నమ్మలేదు. హిక్స్ఫీల్డ్ అనే వెబ్సైట్ మీ AI టూల్స్లలో ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో మెయిన్ వెబ్సైట్గా కూడా పనిచేస్తుంది. ఇక్కడ ఒకటేసారి సో గైస్ చూడండి నేను రకరకాల ఇమేజెస్ అయితే జనరేట్ చేశాను. ఇక్కడ చూడండి. సో డిఫరెంట్ గైస్ ఇక్కడ నేను రకరకాల ఇమేజెస్ అయితే జనరేట్ చేశాను. చూడండి పైరేట్ కెప్టెన్ లాగా కావాలనుకుంటే నాకు పైరేట్ కెప్టెన్ లాగా వచ్చింది నా ఫేస్ తీసుకొని. యాజ్ ఇట్ ఈస్గా ఒక హ్యాకర్ లాగా కావాలనుకుంటే ఒక హ్యాకర్ లాగా, ఒక సైబర్ పంక్ హ్యాకర్ లాగా కావాలనుకుంటే నియోన్ హ్యాకర్, ఒక క్రికెట్లో ఒక క్రికెట్ స్టేడియంలో మనం ఒక బ్యాట్స్మెన్ లాగా కావాలనుకుంటే ఇలా వచ్చింది. ఇక్కడ స్కై డ్రైవ్ చేస్తున్నట్టు కావాలంటే స్కై డ్రైవ్ వచ్చింది. వంట చేస్తున్న కావాలంటే ఇలా వచ్చింది. ఇలా రకరకాలుగా మీరు ఒక ఫైర్తోని ఒక ఫారెస్ట్లో వెళ్తున్నట్టు ఉంటే అలా. సో ఇక్కడ ఒక రాయల్ కాస్ట్యూమ్లో కావాలనుకుంటే అలా వచ్చేసింది. మీరు ఏది ఇస్తే అది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ సింపుల్గా నేను ఇలా ఇచ్చాను. నాకు ఇక్కడ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కనిపించట్లేదు, కొంచెం స్టేడియం కూడా కావాలని చెప్పాను. మీకు కంప్లీట్ స్టేడియం అనేది ఇచ్చేసింది. ఇక్కడ చూసారా కంప్లీట్ స్టేడియం ఇచ్చేసింది. అండ్ ఇక్కడ కూడా నేను ఈఫిల్ టవర్ ఎక్కాను. బట్ ఇక్కడ కంప్లీట్ ఈఫిల్ టవర్ కావాలంటే ఇక్కడ చూడండి ఈఫిల్ టవర్ కూడా ఇచ్చేసింది నాకు ఇక్కడ. సో ఇలా కంప్లీట్గా మనకి ఏది కావాలంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను ఫారెస్ట్లో ఉన్నట్టు ఒకటి కావాలన్నా, ఫారెస్ట్లో ఉన్నట్టు ఒక ట్రెక్కింగ్ చేస్తున్నట్టు వచ్చింది. కానీ నాకు డ్రోన్ షాట్ కావాలని చెప్పాను. సో డ్రోన్ షాట్ అయితే తీసిచ్చింది. ఇక్కడ చూడండి ఇదే లుక్లో మనకు డ్రోన్ షాట్ తీసిచ్చింది. సో ఒక జిమ్లో నేను ఒక బాడీ బిల్డర్ లాగా కావాలనుకున్నాను. సో బాడీ బిల్డర్ వచ్చేసింది. సో ఇలా మనం ఏది కావాలనుకుంటే అది, నేను ట్రైన్ పట్టాల మీద నడుస్తున్నట్టు కావాలన్నా ఇలా వచ్చేసింది. సో మీకు ఏది కావాలంటే అది అవుట్పుట్ అనేది క్షణాల్లో వచ్చేస్తుంది. మనకి లేడీ పర్సన్ ఉంది. ఈ పర్సన్ నేను జూమ్ అవుట్ చేయాలనుకుంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయో కావాలనుకుంటే జస్ట్ జూమ్ అవుట్ చేసేసింది. చూడండి. సో ది యాక్చువల్గా పర్సన్ వచ్చేసి ఇక్కడ ఇలా ఉంటాడు. చూడండి ఇక్కడ ఇలా రకరకాల ఇమేజెస్ అయితే మీరు అయితే జనరేట్ చేసుకోవచ్చు నానో బనానా యూజ్ చేసి. అది కూడా హిక్స్ఫీల్డ్లో. సో వండర్ఫుల్గా అయితే క్రియేట్ చేస్తుంది. నేనైతే ఇంతవరకు ఇంత మంచి AI టూల్ని, ఇంత మంచి అవుట్పుట్ AI టూల్ని ఎక్కడ చూడలేదు. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మీకైతే 100% నచ్చుతుంది. ఒక CS2 గేమ్లో సైనికులు ఎలా నిలబడతారో అలాగే ఒక 5 హాలీవుడ్ యాక్టర్స్ని స్పెషల్ ఫోర్స్ దుస్తులతోని ఒక ఆయుధాలతోని ఒకటి మార్నింగ్లో గేమ్ స్టైల్ ఐకాన్స్తో చూపించని చెప్పేసి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను నేను. ప్రాంప్ట్ అదే. సో ఇప్పుడు మనము జస్ట్ ఇక్కడ నానో బనానా ఉందిగా, నానో బనానా ఓకే ఇది 16:9 ఉంటే 16:9 అండ్ ఇక్కడ 2K ఉంటే 2K 1K పెట్టేసుకుందాము. ఇక్కడ అన్లిమిటెడ్, ఇక్కడ జస్ట్ అన్లిమిటెడ్ కొట్టండి. సో మీకు ఏ రేషియో కావాలంటే ఆ రేషియో వస్తుంది. గైస్ చూడండి ఎంత అద్భుతంగా వచ్చింది. మనం ఇచ్చిన ఏదైతే అవుట్పుట్ ఉందో సూపర్గా వచ్చింది. బ్రాడ్ పిట్ అని చెప్పేసి లియోనార్డో, రాబర్ట్ డౌనీ సూపర్గా అక్కడ ఉన్నట్టుగానే రియలిస్టిక్ ఫేసెస్తోని చాలా మంచిగా సినిమాటిక్గా స్పెషల్ ఫోర్స్ కాస్ట్యూమ్స్తోని ఎంత బాగుందో చూడండి. ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు, ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ చేసుకోవచ్చు, ఫేస్ స్వాప్ చేసుకోవచ్చు, ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి దానికి కూడా హిక్స్ఫీల్డ్ అనేది పర్ఫెక్ట్ సూట్ అవుతుంది.